హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాం కదా. గత ఈ మధ్య మీకు చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చానండి, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేద్దామని. మ్యాక్సిమం ఎన్సీఆర్టీస్ 9th 10th అయిపోయినట్టు. అంటే ఫిజిక్స్ ఒకటి 3 లెసన్స్ పెండింగ్ పెట్టా. ఫిజిక్స్ ఏంటంటే మీకు ప్రీవియస్ పేపర్స్ చేస్తాను. అండ్ మీకు ప్రెజెంట్ మీకు కెమిస్ట్రీ అవుతుంది కదా, అందులో మీకు లాస్ట్ చాప్టర్ అవుతుంది, అది పీరియాడిక్ టేబుల్ కోసం. అది మీకు ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అది రేపు మీకు మార్నింగ్ ఒక వీడియో అండ్ ఎల్లుండి మార్నింగ్ ఒక వీడియో చేస్తానండి. సో సైమల్టేనియస్గా మీకు ఇది ఈవినింగ్ టైంలో మీకు రిలీజ్ చేస్తాను ప్రీవియస్ పేపర్స్. అండ్ ఫిజిక్స్లో మీకు ఇంకో 3 లెసన్స్, అవి కూడా జస్ట్ ఒక టోటల్గా 6 వీడియోస్లో అయిపోతాయండి. అవి కూడా 6 or 10 వీడియోస్ అంతే. సో ఒక పక్క ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ మనకు ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశాం కదండి. అటామిక్ స్ట్రక్చర్లో మీకు ఇవన్నీ అయిపోయాయండి. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ ఎవరైనా చూడకపోయింటే అది ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కెమిస్ట్రీ అని సెపరేట్ ఉంటుంది, ఫిజిక్స్ అని సెపరేట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కెమిస్ట్రీలో మీకు ఇదంతా ఆల్రెడీ అయిపోయిందండి. అప్పుడు నేను మిడిల్లో కొన్ని క్వశ్చన్స్ విడిచిపెట్టా మీకు ఈ అటామిక్ స్ట్రక్చర్లోనే, అవి చూద్దాం. ఇవన్నీ మీకు కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ 2:30 కాన్ఫిగరేషన్ దగ్గర మీకు ఆపేసానండి. నేను లాస్ట్ వీడియో చూశాను, ఎక్కడితో ఆపేసాను. సో ఇక్కడ నుండి మీకు ఆపేసానండి. 2:38 మీకు కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ కూడా కంప్లీట్ చేశాను, బట్ మిడిల్లో మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది నేను విడిచిపెట్టాను. ఒకసారి మీకు ఎవరికైనా గుర్తులేకపోతే చూసిన వాళ్ళు ఒకసారి చూడండి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు ఎందుకంటే విడిచిపెట్టాను, ఈ పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని అక్కడితో ఆపానండి. అందుకే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. మీకు ఆల్రెడీ రీసెంట్గానే క్లాస్లో చెప్పాను కదండి. నోబుల్ గ్యాసెస్ అని ఉంటాయి. నోబుల్ గ్యాసెస్ని ఏమంటాం మనం, 0th గ్రూప్ అని చెప్తాం. దీన్ని ఇనట్ గ్యాసెస్ అని చెప్తారని కూడా చెప్పాను కదా. ఇందులో మీకు కాన్స్టెంట్గా ఉంటుంది మీకు అవుటర్ మోస్ట్ షెల్లోని. అంటే ఒక్కొక్క గ్రూప్లో సపోజ్ గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చేంజెస్ అని ఉండొచ్చు. బట్ నోబుల్ గ్యాసెస్కి మీకు మాత్రం మీకు ప్రతి దీంట్లో మీకు అవుటర్ మోస్ట్లో మీకు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నా 8 కదండి. సో ఇక్కడ మనకు అవుటర్ మోస్ట్ అనేది మనకి నోబుల్ గ్యాసెస్కి ఎన్ని ఉంటాయండి, మీకు 8 ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే మనకి డి అనమాట. నోబుల్ గ్యాసెస్ అంటే మీరు అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయంటే మీరు గుర్తుంచుకోవడమే అనేది, అందులో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి. మీకు కావాలంటే ఇక్కడ ఆన్సర్ కూడా స్క్రీన్ షాట్ ఉంది, చూసుకోండి. పిక్ ఉంది, తీసుకోండి. చూడండి మనకి ఇవన్నీ తెలుసు కదా. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టన్, జీనాన్, రిడియం ఇవన్నీ మనకి నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనట్ గ్యాసెస్ అని అంటాము. వాటి బట్టి మీకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ నేను ఎలా చెప్పాను మీకు గుర్తుంది కదండి. కాన్ఫిగరేషన్ ఎలా అని మనకి షెల్ సబ్ షెల్ అని ఉంది కదా. షెల్ అయితే మనకి ఏంటి, KLMN కదండి. KLMNలో మనకి ఎలా ఒక్కొక్కటి ఉంటాయి. Kలో మీకు కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్కి అండి. Lలో మీకు 8 కదండి. Mలో మీకు 18 అండ్ Nలో మీకు 32 కదా. అలానే వాటిలో సబ్షెల్స్ మనకు ఉంటాయి. SPDF అని. Sలో మీకు 2 ఎలక్ట్రాన్స్ అండ్ Pలో మీకు 6 ఎలక్ట్రాన్స్ అండ్ Dలో మీకు 10 అండ్ Fలో 14 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కదండి. సో ఇలా మీరు కాన్ఫిగరేషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకి సబ్షెల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు నార్మల్ షెల్ కాన్ఫిగరేషన్ తీసుకోండి. హీలియంకి మీకు తెలుసు కదా, 2 అంటే అక్కడ ఏంటి, ఓన్లీ Kలోకి వెళ్తుంది ఆ 2. సో ఇది ఓన్లీ 2. అండ్ నియాన్ అనుకోండి, మనకి ఎంత, నియాన్ అయితే మనకి 10 కదండి. అటామిక్ నెంబర్ 10 కాబట్టి మీకు Kలోకి 2 వెళ్తే Lలోకి రిమైనింగ్ 8 వెళ్తాయి. సో ఇలా మీరు ఒక్కొక్కటి చూసుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది. మీకు ఆన్సర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే మనకి D 8 ఎలక్ట్రాన్స్. చూడండి ప్రతి దాంట్లో కూడా మీకు ఇక్కడ హీలియం పక్కన పెట్టండి. హీలియం అనేది మనకి ఫస్ట్ గ్రూప్లో కూడా హైడ్రోజన్ ఎలా సెపరేట్, ఇక్కడ మనకి హీలియం కూడా అంతే అండి. సో ఎక్సెప్ట్ హీలియం మనకి ఇవన్నీ ఏంటంటే 8 ఉంటుంది లాస్ట్లో. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ ఆర్ ఇనట్. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేస్తాం. ఇనట్ గ్యాసెస్లో మీకు ఎంత ఉంటుందంటే మీకు అవుటర్ మోస్ట్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ 241. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ రిమైన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈజ్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలని మీకు తెలుసు. ఫస్ట్ 1 అయితే మీకు 2 అయితే మీకు డూప్లెట్ కంప్లీట్ అవ్వాలని. నెక్స్ట్ మీకు అక్కడ అవుటర్ మోస్ట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి మనకి ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ రిమైన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్. మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి ఎన్ని. సో ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లో కొన్నిట్లో చెప్పాను ఆల్రెడీ. మనకి డూప్లెట్ కంప్లీట్ అవ్వడం, ఆక్టేట్ కంప్లీట్ అవ్వడం అని చెప్పి. డూప్లెట్ అంటే మనకి 2 కదండి. ఆక్టేట్ అంటే మనకి 8 కంప్లీట్ అయితే దానికి ఒక స్టెబిలిటీ వస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి. సో మీకు మ్యాక్సిమం అవుటర్ మోస్ట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ మీకు కంప్లీట్ అవ్వాలంటే మీకు 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలండి అవుటర్ మోస్ట్లో. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏమవుతుందంటే సి అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది క్లియర్గా చూడండి. నేమ్ ద 3 ఎలిమెంట్స్ హూస్ అవుటర్ మోస్ట్ షెల్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అని అడుగుతున్నానండి. మనకు అవుటర్ మోస్ట్ షెల్లోని దేనికి ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఉండాల్సిన తెలియాలంటే ఫస్ట్ వీటి మనకి అటామిక్ నెంబర్స్ తెలియాలి కదండి. సో ఫస్ట్ మనం మెగ్నీషియంకి మీకు అటామిక్ నెంబర్ చెప్తాం, మీద ఒకసారి ట్రై చేయండి. మెగ్నీషియంకి అయితే మనకు అటామిక్ నెంబర్ 12 అండి. కాల్షియంకి అయితే 20 అండ్ ఇక్కడ బేరియంకి అయితే 56 అండి.
సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అండి. మెగ్నీషియం ఒకదాన్ని చెప్తాను చూడండి. మనకు అవుటర్ మోస్ట్లో మనకు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ చెప్తున్నాడు. మెగ్నీషియం మనకు 12 కదండి. జస్ట్ నేను ఏదో ఒక దాంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం. మెగ్నీషియం మనకి అటామిక్ నెంబర్ 12 కదండి. సో మనకి ఫస్ట్ ఏంటి, కేలోకి ఎన్ని వెళ్తాయి, 2 వెళ్తాయి. సో ఇందులో మనకి 2 వెళ్ళిపోయి, ఇంకా నెక్స్ట్ మనకి ఎల్లోకి ఎన్ని వెళ్ళాలండి, 8 వెళ్ళాలి కదండి. చూడండి KLMN, కేలోకి మీకు 2 వెళ్తాయి. ఎల్ యొక్క కెపాసిటీ మీకు 8, ఎం యొక్క కెపాసిటీ 18 అండ్ ఎన్ యొక్క కెపాసిటీ 32. మీకు ఇవి గుర్తుంచుకోవాల్సిందే. సో ఇక్కడ మనకి 12 కదండి మనకి మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2 వెళ్ళిపోయాయి కేలోకి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎల్లోకి మనకి ఎన్ని వెళ్తాయండి, ఎల్లోకి మనకి వెళ్ళాల్సిన కెపాసిటీ 8. సో 2 + 8 10 అయిపోయి, ఇంకా మనకి 2 ఉన్నాయి కదా, 2 మీకు ఎందులోకి వెళ్తుంది, ఎంలోకి ఆ 2 వెళ్తాయి. సో ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదండి. బట్ మనకు అవుటర్ మోస్ట్లో మనకి ఎన్ని అని చెప్తున్నారు ఆయన, ఒకే ఒక ఎలక్ట్రాన్ అని చెప్పి మనకు ఆప్షన్లో చెప్తున్నాడు, క్వశ్చన్లో. సో అవుటర్ మోస్ట్లో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఆప్షన్ రాంగ్ వస్తుంది కదండి. ఎందుకంటే మనకి ఒకటి పోయినా సరే తప్పే కదా. సో ఇక్కడ డైరెక్ట్గా మెగ్నీషియం ఒకటి నేను చెక్ చేస్తే మీకు అవుటర్ మోస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ బి ఆప్షన్ చూడండి, మనకి ఏదో ఒకటి తీసుకుంటున్నాను, నేను లిథియం తీసుకుంటున్నాను సపోజ్. లిథియంకి ఎంతండి మీకు అటామిక్ నెంబర్, లిథియంకి మనకి 3 కదా. సో 3 అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు కదండి, కేలోకి 2 వెళ్ళాలి, ఎల్లోకి మీకు 8 వెళ్ళాలి, ఎంలోకి 18 వెళ్ళాలి, ఎన్లోకి 32 వెళ్ళాలి. సో మనకి 2 అంటే ఎందులోకి వెళ్తాయండి, 3 కదండి. ఇక్కడ మనకి కేలోకి 2 వెళ్తే ఎల్లోకి 1 వెళ్తుంది. సో ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్లో 1 వచ్చింది కదండి. ఓకే, ఇది 1 వచ్చింది, పక్కన పెడతాము. ఎందుకంటే ఇంకేమైనా 1 వచ్చింది అనుకోండి, మిగతా ఆప్షన్ కూడా ఇందులో మనం చెక్ చేద్దాం. ఎందుకంటే మనం సింపుల్గా ఎలిమినేట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మనకి లిథియంకి అయితే మీకు అవుటర్ మోస్ట్లో 1 వచ్చింది. సో మనకి 1 అనేది వచ్చింది. బట్ ఇంకొక ఆప్షన్లో కూడా మీకు 1 అనేది వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ సోడియం కూడా వెరిఫికేషన్ చేద్దాం అప్పుడు. సో బీని కాసేపు పక్కన పెడితే సి చూద్దామండి. సిలో మనకి ఏంటి, హీలియంది తీసుకున్నాం అనుకో, మనకి 2 కదండి, మనకి అటామిక్ నెంబర్ 2 కాబట్టి మీకు కేలోకి కదండి, డైరెక్ట్గా మీకు కేలోకి 2 వెళ్తాయి. సో ఇందులో కూడా మీకు అవుటర్ మోస్ట్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 1 లేదు. సో సి ఆప్షన్ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు 1 అనేది వస్తే మీరు డైరెక్ట్ పక్కన పెట్టుకోండి. మనకి 2 ఆప్షన్స్లో 1 వస్తే ఇంకో ఆప్షన్ కూడా వెరిఫికేషన్ చేస్తాం. సో మనకి ఇప్పటివరకు మనకి బి ఆప్షన్లోనే మనకి 1 అనేది వచ్చింది. అంటే ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే ఏలో మీకు ఆల్రెడీ ఫస్ట్లో 2 వచ్చింది, ఎంతో సంథింగ్ వచ్చింది, ఒకటి రాలే కట్టి క్యాన్సిల్ చేశాను. అండ్ హీలియం కూడా మీకు 1 రాలేకట్టి ఎలిమినేట్ చేసేసాను. సో డీలో ఆల్రెడీ మనకు మెగ్నీషియం తెలుసు కదండి. మెగ్నీషియంలో మీకు ఆల్రెడీ ఇందాకే చూసాం. మనకి మెగ్నీషియంలో కూడా మనకు 1 రాలేకట్టి ఎలిమినేట్ చేయొచ్చు కదండి. సో ఇప్పుడు మనకు ఆప్షన్ బి అని మనం డైరెక్ట్గా తెలుసు. ఇప్పుడు మీ సోడియం కావాలనే చెక్ చేసుకోండి. సోడియంకి మనకి ఎంత అండి, అటామిక్ నెంబర్ 11 కదా. సో 11 కాబట్టి మీకు కేలోకి 2 వెళ్తాయి అండ్ ఎల్ షెల్లోకి ఎన్ని వెళ్తాయి, మీకు 8 వెళ్తాయి. 2 + 8 10 అయిపోయి, ఇంకా 1 కదా, అవన్నీ మీకు ఎంలోకి వెళ్తుంది. చూసారా మీకు అవుటర్ మోస్ట్లో ఇక్కడ కూడా 1 వచ్చింది. సో సోడియం కూడా 1 వచ్చింది. అలానే మీరు పొటాషియం కూడా ట్రై చేయండి. పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ మీకు 19, మీరు 19 ట్రై చేయండి వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎ క్రిప్టాన్, చూడండి ఇక్కడ మనకి క్రిప్టాన్ ఇచ్చేసాడండి. క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 36, ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి అడుగుతున్నాడు. మనకి 36 అటామిక్ నెంబర్ ఇచ్చేసాడు. సో కాన్ఫిగరేషన్ మీకు తెలుసు కదండి, KLMN, కేకి మీకు 2, ఎల్కి 8, ఇక్కడ 18, ఇక్కడ 32. సో ఫస్ట్ మీకు కేలో 2 ఉండాలి కదండి. సో ఫస్ట్ మీకు 2 వెళ్ళిపోయాయి అండ్ ఎల్లోకి 8 వెళ్ళాయి. 2 + 8 10 అయ్యాయి కదండి. సో ఎంలోకి మీకు ఎన్ని వెళ్తున్నాయి, 18 వెళ్ళిపోతాయి. 2 + 8 10, 10 + 18 28 అయిపోయాయి. మనకి ఎంత 36 అంటే ఇంకా మనకి 8 కావాలి కదా. సో ఎంలోకి మీకు ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇదే కానీ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 36 కదండి మనకి. సో ఫస్ట్ కేలోకి 2 వెళ్ళిపోయాయి, ఎల్లోకి 8 వెళ్ళిపోయి, ఇందులోకి 18 అయిపోయి. సో ఇక్కడ మీకు యాడ్ చేస్తే 2 + 8 10, 10 + 18 28, ఇంకా మనకి 8 రావాలి కదా. 8 మనకి ఎన్లోకి వెళ్ళాయి. సో ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షెల్కి. కాబట్టి 2, 8, 18, 8 ఎక్కడుంటే అది మీ ఆప్షన్ అండి. 2, 8, 18, 8 మనకి ఇదే కదా వచ్చింది ఆప్షన్ బి. సో అలా అండి, ఇది మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ 282. 282 అయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. ఆ ఎలిమెంట్ నేమ్ అడుగుతున్నాడండి. 2 + 8 ఎంత, 10, 10 + 2 ఎంత, 12 కదండి. సో 12కి చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, పొటాషియంకి మీకు ఇందాకే చెప్పాను 19 అటామిక్ నెంబర్ అండి. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. సోడియం మనకు ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు 11 అని చెప్పి. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. అండ్ మెగ్నీషియం ఇందాకే చెప్పాను మీకు 12 అని చెప్పి. సో దీన్ని మనకి ఏంటి కావాలంటే 2 + 8 10, 12 కదా కావాలి. సో మెగ్నీషియం మనకి 12 అండ్ రేడాన్ అనేది మనకి ఎంత అండి, రేడాన్ మనకి 86 అనమాట అటామిక్ నెంబర్. ఓకేనా. సో ఇక్కడ మనకి మెగ్నీషియం 12 అండి, మనకి ఇదే కదా ఇచ్చాడు. సో మీకు కాన్ఫిగరేషన్ ఇచ్చి నేమ్ అడిగితే మొత్తం యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందో దాని అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఏదో మనం చూస్తాం అంతే. సో ఆప్షన్ ఇక్కడ సి. ఇఫ్ ఎన్ ఎలిమెంట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ఎన్ ఎలిమెంట్
హ్యాస్ ఎ అటామిక్ నెంబర్ 8 అని ఇచ్చాడండి. ఒక అటామిక్ నెంబర్ 8 ఇచ్చాడు. కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడండి. మనం ఈజీగా చెప్పొచ్చు కదా, మీకు KLMN గుర్తుంది కదా, 2 8 18 32. సో కేలోకి మీకు 2 వెళ్ళాయి. ఎల్లోకి ఎన్ని వెళ్ళాలి మనకి, ఇంకా 6 వెళ్తే సరిపోతుంది కదా. సో 2 and 6 ఉంటే మనకు అయిపోతుంది. 8 అంటే మనకి 2 and 6 రావాలి. సో 2 and 6 ఎక్కడ వచ్చిందని మనకి ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 247 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎనీ మెటల్. చూడండి, ఏ మెటల్ది కూడా మనకి ఇక్కడ అంటే మెటల్ది ఇక్కడ కాన్ఫిగరేషన్ కానిది అని అడుగుతున్నాడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆప్షన్ వైజ్ చూద్దాం. మనకి ఏది మెటల్ యొక్క కాన్ఫిగరేషన్ కాదని అడుగుతున్నాడండి. సో ఇక్కడ చూద్దాం. 2 + 8 ఎంత, ఫస్ట్ ఆప్షన్లో 10 + 3 13 అంటే మీకు అల్యూమినియం అనేది ఒక మెటల్ అండి. మనకి మెటల్ది కాన్ఫిగరేషన్ కానిది అడుగుతున్నాడు. సో ఇది అల్యూమినియం యొక్క కాన్ఫిగరేషన్, మెటల్ది సరిపోయింది. మనకి కానిది అడుగుతున్నాడు. 2 + 1 ఎంత అండి, 3 అంటే మనకి లిథియం కూడా ఒక మెటల్ అండి మనకి. సో ఇది కూడా మనకి మెటల్ యొక్క కాన్ఫిగరేషన్. అండ్ సి చూడండి, 2 + 8 10 10 + 1 11 అంటే మనకి సోడియం కదండి. సో ఇది సోడియం అన్నా కూడా మనకి మెటల్నే కదా. సో ఇది కూడా మనకి మెటల్ యొక్క కాన్ఫిగరేషన్. సో ఏబీసీలు మనకి మెటల్ అయినప్పుడు డి అనేది నాన్ మెటల్ కదండి. చూద్దాం అది మెటల్ కాదు ఎందుకు. 2 + 6 8 అంటే ఏంటి మనకి ఆక్సిజన్ అనేది మనకి మెటల్ కాదు, నాన్ మెటల్ కాదు, గ్యాస్ కదండి. సో ఇది మన ఆప్షన్ అండి. ఆక్సిజన్ 2 + 6 8 కదండి. 8 అంటే ఆక్సిజన్ అనేది మనకి గ్యాస్. వాడు అడిగాడు మనకి మెటల్ యొక్క కాన్ఫిగరేషన్ కాంది అంటే అక్కడ ఏమైనా అవ్వచ్చు. సో 2 + 6 మనకి 8 అనేది గ్యాస్, అది ఆక్సిజన్ గ్యాస్ కాబట్టి సో ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 248 చూడండి. ద ఆటమ్ whose number of electrons in its outer orbit is complete has a valency of. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ మనకి ఏదైనా ఒక ఆర్బిట్లోని టోటల్గా ఇప్పుడు మనకి అవుటర్ మోస్ట్ షెల్ ఉంటాయి కదండి, అందులో మీకు టోటల్గా మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ నిండిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే 0 అంటామండి, దాని వ్యాలెన్సీ. అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీకు సోడియం ఉంది, సోడియంలో మనకి ఏంటి మనకి నెంబర్ అటామిక్ నెంబర్ 11 కాబట్టి 2 8 1 వస్తుంది. సో ఈ 1 అనేది మనకి ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలాంటి వాటిని మనం ఏమంటాము, వ్యాలెన్సీ 1 అని చెప్తాము. సో ఇక్కడ మీకు ఫుల్ అయిపోయింది అనుకోండి. సపోజ్ మీకు ఇక్కడ 2 + 8 10 వరకే ఉంది అంటే 10 అటామిక్ నెంబర్ ఉంది. సపోజ్ నియాన్ తీసుకున్నాం అనుకోండి, మనకి అక్కడ 10 అయిపోతుంది. 2 + 8 10. సో ఇక్కడ మీకు ఇది సరిపోయింది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే 0 వ్యాలెన్సీ. అంటే అక్కడ మీకు వ్యాలెన్సీ అంటే ఏంటంటే అక్కడ ఎలక్ట్రాన్స్ గెయిన్ కానీ ఎలక్ట్రాన్స్ లూజ్ కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇది ఆర్బిట్ కదా. సో ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటామంటే 0 వ్యాలెన్సీ అని చెప్తారండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే డి 0. నెక్స్ట్ క్వశ్చన్ 249. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ట్రూ ఫర్ 2 ఎలిమెంట్స్ విత్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. చూడండి మనకి 2 సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్న వాటి విషయంలో ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎలిమెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. చూడండి మనకి ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి, అని మీకు వ్యాలెన్సీ అంటే చివరిలో మీకు వ్యాలెన్సీ అనే వాటికి సేమ్ వస్తే అవి ఏంటంటే మనకి వాటిని మనం ఏమంటామంటే అంటే మీకు అక్కడ సేమ్ వ్యాలెన్సీ వచ్చింది అనుకోండి. సపోజ్ ఫస్ట్ దానికి సెకండ్ ఎలిమెంట్కి మీకు సేమ్ వ్యాలెన్సీ వచ్చింది అనుకోండి, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మనకి సిమిలర్గా ఉంటాయి అనమాట. ఓకేనా, వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో ఇది మనకి ట్రూ అండి. ఎలిమెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అయితే వాటి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి సిమిలర్గా ఉంటాయండి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి మీకు వ్యాలెన్సీ ఒకే అంటే వ్యాలెన్సీ అనేది మీకు సేమ్ ఒకేలా ఉంటే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనమాట సిమిలర్గా ఉంటాయి. సో ఇది మనకి కరెక్ట్నే. అండ్ బీ చూడండి, ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎలిమెంట్స్ విల్ బీ డిఫరెంట్. ఇలా డిఫరెంట్గా ఉండేటప్పుడు మనకి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండవు కదండి. మనకి సేమ్గా ఉండేటప్పుడు అంటే వ్యాలెన్సీలో ఉండి మనకి సేమ్గా ఉంటేనే మనకి అక్కడ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి. సో ఇది మనకి రాంగ్. నెక్స్ట్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి డిఫరెంట్. అటామిక్ మాస్ డిఫరెంట్గా ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ సిమిలర్ ఉండవు. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అటామిక్ మాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి ద సేమ్. చూడండి అటామిక్ మాస్ అనేది మనకి సేమ్ ఉన్నా సరే మనకి వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉండవండి. మనకి వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉండాలంటే వాటి యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి సేమ్ నెంబర్లో ఉంటాయి. సో ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఏ అండి. ఓకేనా. నెక్స్ట్ 250. విచ్ ఎలిమెంట్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. చూడండి ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండే ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాడండి. పొటాషియం ఎంతండి మీకు, పొటాషియంకి ఇక్కడ పొటాషియం ఇచ్చాడు, లిథియం ఇచ్చాడు, సోడియం ఇచ్చాడు, కాల్షియం ఇచ్చాడండి. ఇక్కడ మనకి పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి మనకి 19. అండ్ ఇక్కడ లిథియంకి ఎంత మనకి 3, సోడియంకి ఎంత మనకి 11, కాల్షియంకి ఎంత అండి 20. దీన్ని బట్టి మీరు చూడండి అవుటర్ మోస్ట్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండేవి. ఇక్కడ మనకి పొటాషియం 19 అంటే ఎంత వస్తుందండి మనకి KLMN. కేలో మీకు 2 ఉండాలి, ఎల్లో 8 ఉండాలి, ఎంలో 18 ఉండాలి, ఎన్లో 32 ఉండాలి. సో అలా మీరు కంప్లీట్ చేసుకోండి. పొటాషియం మీకు 19 అంటే ఇక్కడ 2 వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 2 + 8 10 ప్లస్ ఇంకా ఎన్నో వస్తే మనకి ఇక్కడ సరిపోతాయండి 10 + 9 కదా. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, అవుటర్ మోస్ట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉండాలంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు కదండి. అవుటర్ మోస్ట్లో మనకి ఇక్కడ 9 వస్తున్నాయి. నెక్స్ట్ లిథియం మనకి 3 కదండి. 3 అంటే 2 and 1 కదా దీని యొక్క కాన్ఫిగరేషన్. సో ఇక్కడ కూడా మీకు ఇక్కడ 2 అనేది ఆప్షన్లో అంటే మనకు అవుటర్ మోస్ట్లో లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కాల్షియం 20 కదండి. 20 అంటే మనకి ఎలా వస్తుంది 2
అండ్ 8 అండ్ 8 అండ్ 2 కదండి. చూడండి ఇక్కడ మనకి కాల్షియంకి అయితే మళ్ళీ మనకి 2 వస్తున్నాయి కదా. సో ఇలా మన ఆప్షన్స్ మనం చెక్ చేసుకుంటే కాన్ఫిగరేషన్ చూసుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ 251 చూడండి, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్స్ ఆఫ్ డాష్ ఈజ్ ఫుల్లీ ఫిల్డ్. చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాను, అవుటర్ మోస్ట్ మీకు ఆర్బిటల్ అనేవి కంప్లీట్ అయ్యే మీకు అవి ఇనట్ గ్యాసెస్ లేదంటే నోబుల్ గ్యాసెస్ అని చెప్పాను. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనట్ గ్యాసెస్కి మీకు అవుటర్ మోస్ట్లో మీకు ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయండి. వాటి మొత్తం ఎలక్ట్రాన్స్ అనేవి మీకు ఫుల్గా అక్కడ ఫుల్ఫిల్ అయి ఉంటాయండి. వాటిని మనం ఇనట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అంటాం కదా. సో అందులో మీకు నోబుల్ గ్యాసెస్లో మీకు ఏమేమి ఉంటాయండి ఆల్రెడీ చెప్పాను నేను అక్కడ క్లాస్లోనే. సో ఇందులో మనకి నోబుల్ గ్యాసెస్లో మనకు ఉండేది ఏంటంటే ఓన్లీ జీనాన్ అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఏ ఒక్కటే అవుతుంది, జీనాన్. నెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ పీరియడ్ బోత్ ఎలిమెంట్స్ హ్యావ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. చూడండి ఫస్ట్ పీరియడ్లో అడుగుతున్నారు, ఫస్ట్ పీరియడ్లో బోత్ ఎలిమెంట్స్ యొక్క మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడండి. ఫస్ట్ పీరియడ్ అంటే మనకి ఏమొస్తుంది గుర్తుంది కదండి. ఫస్ట్ పీరియడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇలా మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్ మనం ఎలా డ్రా చేయాలో మనం నేర్చుకున్నాం కదండి క్లాస్లో ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఆల్రెడీ పైన మీకు 3 పీరియడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో కింద మనకి 4 పీరియడ్స్ ఉంటాయని కూడా నేను మీకు చెప్పాను కదండి. ఈ 3 పీరియడ్స్లోని ఈ పైన ఉన్న 3లోని మీకు ఫస్ట్లో 1 ఉంటుంది, అండ్ ఇది సెకండ్ పీరియడ్, ఈ థర్డ్, ఈ 4, 5, 6, 7 అని చెప్పుకున్నాం కదండి. సో ఈ ఫస్ట్లో మీకు ఈ కార్నర్లో ఉండే దాంట్లో మీకు ఇది మనకి ఫస్ట్ పీరియడ్ కదా. సో ఈ ఫస్ట్ పీరియడ్లో మీకు ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హీలియం, ఈ 2 సెపరేట్గా ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో ఫస్ట్ పీరియడ్లో మీకు హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ పీరియడ్లో మనకి హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటాయి. వాటి వ్యాలెన్సీ ఎలా అండి, మీకు హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కదా, హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2 కదండి. ఇవి రెండు మీకు ఎందులోకి వెళ్తాయి, మీకు కే షెల్లో ఉన్నాయి కదండి. కే షెల్ యొక్క మీకు కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మీకు ఇందులో ఉన్నది కేలోకి వెళ్తుంది, ఇందులోకి ఉన్నది కూడా కేలోకి వెళ్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి మనకి కే షెల్. నెక్స్ట్ 253 చూడండి, an element with atomic number 17 will have the same characteristics as the element of which atomic number given below. చూడండి 17 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఎలిమెంట్ కింద వాటిలో ఏది అని చెప్పి దాని అటామిక్ నెంబర్ ఇచ్చి చెప్పారండి. ఇప్పుడు మీకు 17 అంటే ఏంటండి, 17 అంటే మనకి క్లోరిన్ అండి. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను ఒకే గ్రూప్లో ఉన్నవన్నీ మీకు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో 17 మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూస్తే మీకు కనిపిస్తుంది అక్కడ మీకు క్లోరిన్ కిందన, అంటే క్లోరిన్ అనేది మీకు ఇక్కడ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఇక్కడ ఏముంది ఆ ఆప్షన్లో మనకి ఆ అటామిక్ నెంబర్ ఉన్నది ఏమైనా ఉంటే మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. చూడండి నేనైతే సింపుల్గా నాకైతే అది పీరియాడిక్ టేబుల్లో గుర్తుంది కాబట్టి నేను మీకు చెప్పేస్తున్నాను అండి. సో క్లోరిన్ కింద మీకు అక్కడ ఏముంటుందంటే బ్రోమిన్ అనేది ఉంటుందండి. బ్రోమిన్ యొక్క అంటే సేమ్ గ్రూప్లో ఉన్నాయి మనకి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో అదే అండి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సేమ్ ప్రాపర్టీస్ అనమాట. సేమ్ గ్రూప్లో ఉండేవాటికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లోరిన్ 17 ఇచ్చేసాడండి, దానికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నది ఏది అని అడుగుతున్నాడండి. మీకు క్లోరిన్ కింద మీరు పీరియాడిక్ టేబుల్లో మీరు ఒకసారి క్లాస్ అయినా లేదంటే పాస్ చేసైనా చూసుకోండి, మీ దగ్గర పీరియాడిక్ టేబుల్ ఉన్నా లేదంటే డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇక్కడ క్లోరిన్ కింద మీకు అక్కడ ఏమొస్తుందంటే బ్రోమిన్ అనేది ఉంటుందండి. అంటే ఇక్కడ మన ఆప్షన్లో 35 అండి. బ్రోమిన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటంటే మీకు 35 అండి. ఓకేనా. సో ఇది సేమ్ గ్రూప్ అనమాట. మిగతా ఇక 33, 18, 34 అనేది మీకు అటామిక్ నెంబర్ అనేది ఇందులో ఈ గ్రూప్లో ఉండదు. సో ఈ గ్రూప్లో ఉండే అటామిక్ నెంబర్ మీకు 35, అది మీకు బ్రోమిన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మీకు డి అండి. నెక్స్ట్ 254 ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ డాష్ కంటైన్స్ 1 to 3 ఎలక్ట్రాన్స్. చూడండి మీకు అవుటర్ మోస్ట్ షెల్లోని మీకు 1 to 3 ఎలక్ట్రాన్స్ దేనికి ఉంటాయి, నాన్ మెటల్స్గా, మెటల్స్గా, హాలోజన్స్గా, మెటలోయిడ్స్గా అని చెప్పి అడుగుతున్నాడండి. మీకు మెటల్స్కి ఎప్పుడైనా చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మెటల్కి ఇక్కడ ఈ ఆన్సర్ అయితే మీకు 1 to 3 ఎలక్ట్రాన్స్ దేనిలో ఉంటాయంటే మనకి మెటల్స్లో ఉంటాయండి. మెటల్స్లో సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సోడియం తీసుకున్నాం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి 11 అంటే మీకు ఎందులోకి వెళ్తాయండి 2, 8, 1 కదండి. దాని కాన్ఫిగరేషన్ చూడండి. మీకు అవుటర్ మోస్ట్లో మీరు కొన్ని మెటల్స్ తీసుకోండి, మీరు సోడియం కానీ కాల్షియం ఇలా మీరు కొన్ని మెటల్స్ తీసుకొని మీరే చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చివరిలో మీకు వ్యాలెన్స్ ఎంత వస్తుందండి మీకు 1, 2, 3 అంటే 1, 2, 3 మీకు ఇలా వ్యాలెన్స్ అనేది మీకు వస్తుందండి ఇక్కడ మీకు. సో ఇలాంటి మీరు చెక్ చేయండి. మీరు కొన్ని మెటల్స్ చేసి నేను ఒక మెటల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పా. సో 1 అనేది వ్యాలెన్సీ వస్తుంది మీకు. మెటల్కే 1, 2, 3 అనమాట అవుటర్ మోస్ట్లో మీకు ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి. అదే నాన్ మెటల్ తీసుకున్నాం అనుకోండి, నాన్ మెటల్కి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ సో నైట్రోజన్ తీసుకుందామండి. నైట్రోజన్కి మీకు ఎంత, ఏదో ఒకటి నేను తీసుకున్నా, మీరు ఇంకోటి తీసుకోండి. నైట్రోజన్కి ఎంత అండి మనకి 7 కదా. 7 అంటే మీకు అక్కడ ఎంత వస్తుందండి కాన్ఫిగరేషన్ 2 and 5 కదా. సో ఇక్కడ మీకు ఎండింగ్లో ఎంత వస్తుంది, నాన్ మెటల్కి అయితే మీకు 5 వచ్చిందండి. అంటే నాన్ మెటల్స్కి మీకు గ్రేటర్ దెన్ 4 వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ 5, 4 తర్వాత వచ్చేవన్నీ వస్తాయండి. 4, 5, 6, 7 అలా మనకి 4 తర్వాత వచ్చేవన్నీ కూడా మీకు నాన్ మెటల్ యొక్క కాన్ఫిగరేషన్ అంటే 4 to 8 మధ్యలో మీకు ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది మీకు నాన్ మెటల్కి వ్యాలెన్సీలో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క కాన్ఫిగరేషన్ చివరిలో. హాలోజన్కి అయితే మీకు ఎంత వస్తుందంటే సపోజ్ హాలోజన్ మనకి ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. హాలోజన్ అనేది మనకు ఒక ఫ్లోరిన్ ఒక ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివన్నీ మనకు హాలోజన్స్ అంటాము.
సో ఇందులో ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ మనకి 9 అండి. 9 అయితే దాని కాన్ఫిగరేషన్ మనకి ఎంత 2 and 7 కదా. సో ఇలాంటి వాటికి మనకి చివరిలో ఎంత వస్తుందంటే 7 వస్తుంది. బట్ మనకి ఏమడిగాడు 1 2 3 అనమాట. 1 2 3 అంటే మీకు అది ఎందులో వస్తుందంటే ఓన్లీ మెటల్స్లో అనమాట. మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేయండి, నేను చెప్పేదే కాకుండా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మీరు ఒకటితోనే ఫాలో అయ్యి వదిలేయకండి. మీరు ఇంకొక 2 or 3 ఎగ్జాంపుల్స్ తీయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మెటలాయిడ్ ఉందనుకోండి, మెటలాయిడ్కి ఏంటంటే మీకు అక్కడ వ్యాలెన్సీ సపోజ్ మెటలాయిడ్స్కి సపోజ్ బోరాన్ తీసుకోండి. బోరాన్ ఒక మెటలాయిడ్ అనమాట, అటు మెటల్ కాదు ఇటు నాన్ మెటల్ కాదు మధ్యలో. సో బోరాన్ యొక్క కాన్ఫిగరేషన్, బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ మీకు 5 అనమాట. సో 5 అంటే మనకు అది ఎంత అండి 2, 3 కదా. 2 and 3 మనకి దాని యొక్క కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మీకు ఎలా వస్తుందంటే ఓన్లీ బోరాన్ అనే కాదు, బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్ ఇలా మీరు తీసుకుంటూ చూడండి. వీటికి మీకు వ్యాలెన్సీ ఎంత వస్తుందంటే 3 4 5 6 ఇలా వస్తుంది అనమాట మెటలాయిడ్కి అయితే. బట్ మనకి అడిగింది ఏంటి 1 2 3. 1 2 3 అంటే అది మీకు మెటల్ అండి, గుర్తుంచుకోండి. మెటల్కి అయితే 1 2 3, నాన్ మెటల్కి అయితే గ్రేటర్ దెన్ 4, అండ్ మెటలాయిడ్స్కి అయితే 3 4 5 6 వస్తాయి వ్యాలెన్సీలో, అండ్ హాలోజన్స్కి అయితే 7 అలా వస్తాయి అనమాట. సో మీరు కొన్ని హాలోజన్స్, కొన్ని నాన్ మెటల్స్, కొన్ని మెటల్స్, కొన్ని మెటలాయిడ్స్ తీసుకొని మీరు కూడా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే మనకి మెటల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ డాష్ హెస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. దేనికి ఇప్పుడు ఆక్సిజన్ ఫ్లోరిన్, జస్ట్ సెకండ్ చూడండి. సపోజ్ మీరు ఇక్కడ ఆక్సిజన్ ఫ్లోరిన్ తీసుకున్నారనుకోండి, ఆప్షన్ మనం వెరిఫికేషన్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవని. మీరే చూడండి ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, ఆర్సెనిక్ ఎంత, బిస్మత్ ఎంత, ఆర్గన్ ఎంత, పొటాషియం ఎంత, హైడ్రోజన్ ఎంత, హీలియం ఎంత, మీరే చేస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, నేను ఇక్కడ మీకు ఆక్సిజన్ ఫ్లోరిన్ తీసుకోండి. ఆక్సిజన్కి ఎంత అండి మనకి అటామిక్ నెంబర్ 8 కదా. 8 కాబట్టి ఇక్కడ మీకు 2, 6. ఫ్లోరిన్కి 9 కదా, 9 కాబట్టి ఇక్కడ మీకు 2, 7 కదండి. సో ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. అవుటర్ మోస్ట్లీ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావు కదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ సి చూద్దాం, హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2. సో ఇక్కడ మీకు వ్యాలెన్సీలో కూడా ఇక్కడ మీకు 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది కదండి. మనకి ఇవి కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు కదా. అండ్ ఆర్గాన్, క్రిప్టాన్ కూడా, పొటాషియం కూడా చూడండి. మీకు ఆర్గాన్కి అయితే ఎంత, పొటాషియంకి అయితే ఎంత, ఆర్గాన్కి అయితే 18 అండి, ఆర్గాన్కి 18, అండ్ పొటాషియంకి ఎంత అండి మనకి 19. సో ఇది కూడా మీకు డిఫరెంట్ వస్తుంది మీరు చెక్ చేస్తే. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మీకు సో ఇక్కడ ఆర్గాన్, క్రిప్టాన్ ఇది కూడా మీరు చెక్ చేయండి. నేను ఆల్రెడీ 2 ఆప్షన్స్ చెప్పానండి. సో మీరు మిగిలిన ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే అవుటర్ మోస్ట్లో మీకు ఆర్సెనిక్ అండ్ బిస్మత్కి మీకు 5 వస్తుంది అనమాట అవుటర్ మోస్ట్లో. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి వ్యాలెన్సీలో ఆర్సెనిక్కి, బిస్మత్కి. సో మీరు ఇలా చెక్ చేయండి. నేను ఈ 2 చెప్పాను, మీ 2 చెక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్, డాష్ ఎలిమెంట్ హ్యాస్ 3 ఆర్బిటల్స్ విత్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ సెల్. చూడండి అవుటర్ సెల్లో మీకు అటామిక్ నెంబర్ ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్లో మీకు ఎంత ఇస్తున్నాడు, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దేనికని అడుగుతున్నాడు అండి. మీరు చెక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది కదా. సపోజ్ చూడండి క్రిప్టాన్కి ఎంత అటామిక్ నెంబర్, నెక్స్ట్ నియాన్కి ఎంత, జీనాన్కి ఎంత, ఆర్గాన్కి ఎంత, ఒక్కొక్కటి మీరు వెరిఫికేషన్ చేస్తే మీకు క్లియర్. జస్ట్ సెకండ్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ ఐ థింక్ మీకు స్కిప్ అయినట్టున్నా. ఓకే చూడండి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదండి ఇప్పుడు ఆప్షన్స్. డాష్ ఎలిమెంట్ హ్యాస్ 3 ఆర్బిటల్స్ విత్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ సెల్. అవుటర్ సెల్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 3 ఆర్బిటల్స్ ఉండాలండి. నియాన్కి ఎంత అటామిక్ నెంబర్ 10, ఆర్గాన్కి ఎంత 8. నియాన్కి 10 కాబట్టి అక్కడ 2, 8 కదండి, అండ్ ఆర్గాన్కి 18 కాబట్టి 2 8 8 కదండి. మనకి కాన్ఫిగరేషన్ తెలుసు కదా. సో ఇక్కడ మీకు 2 ఆర్బిటల్స్ వచ్చాయి, బట్ క్వశ్చన్లో 3 ఆర్బిటల్స్ అన్నాడు. ఇక్కడ అవుటర్ మోస్ట్లో 8 వచ్చింది, బట్ అవుటర్ మోస్ట్లో 8 వచ్చింది కదని మీరు ఇక్కడ ఆన్సర్ టిక్ పెట్టేక నేను 2 ఆప్షన్స్ చెప్పాను, మీరు మిగిలిన 2 మీరు చెక్ చేయమని చెప్పి నేను ఇక్కడ విడిచిపెడుతున్నా. సో ఇక్కడ అవుటర్ మోస్ట్లో 8 వచ్చింది కదని మీరు పొరపాటున 8 అని పెట్టేకండి, ఎందుకంటే మనకు అక్కడ 2 ఆర్బిటల్స్ మాత్రం ఉన్నాయి. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు 3 ఆర్బిటల్స్ ఇక్కడ 2 8 8 3 ఆర్బిటల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్లో కూడా 8 ఉన్నాయి. సో ఇక్కడ మన ఆప్షన్ డి అండి, బట్ మీరు ఏసీ కూడా చెక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి నాన్ మెటల్ కోసం ఇందాకే చెప్పాను కదా. నాన్ మెటల్ మీకు అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మీకు ఇందాక అక్కడే చెప్పేసాను ఒక ఆప్షన్లో. అక్కడ మనకి మెటల్ కోసం ఇచ్చాడు, కానీ నేను మీకు నాన్ మెటల్ కోసం కూడా చెప్పేసాను కదా. నాన్ మెటల్లో మనకి గ్రేటర్ దెన్ 4 to 8 అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. సో 4 తర్వాత 7 8 వరకు మీకు నాన్ మెటల్ కాన్ఫిగరేషన్ వస్తుందండి. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏంటంటే బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 3 shells and 8 electrons. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 3 shells అని అడుగుతున్నాడు. అవుటర్ ఆర్బిట్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారండి. టోటల్గా మీకు 3 shells అండ్ అవుటర్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉండేది అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆప్షన్ వైజ్ చూసుకుంటే మీకు సల్ఫర్కి ఎంతండి, మీకు అటామిక్ నెంబర్ 16, అండ్ ఇక్కడ మీకు అల్యూమినియంకి చూసుకుంటే అటామిక్ నెంబర్ 13. నెక్స్ట్ ఇక్కడ ఆర్గాన్కి చూసుకుంటే మనకి 18 అండి, అండ్ ఫాస్ఫరస్కి చూసుకుంటే మనకి 15 అనమాట.
సో ఇక్కడ మనకి టోటల్గా 3 షెల్స్ ఉండాలి, బట్ అవుటర్ మోస్ట్లో మీకు 8 ఉండే ఆప్షన్ చూడండి. ఇక్కడ సల్ఫర్ కదా, సల్ఫర్కి ఎలా అండి మనకి కాన్ఫిగరేషన్ నార్మల్ షెల్ కాన్ఫిగరేషన్ 2 8 2 + 8 10 10 + 6 16 కదా. చూడండి మీకు కేలో ఎంత, ఎల్లో ఎంత, ఎంలో ఎంత, ఎన్లో ఎంత చాలాసార్లు రిపీట్ చేశానండి. కేలో అయితే మీకు 2 ఎలక్ట్రాన్స్, ఎల్లో అయితే 8 ఉండాలి, ఎంలో అయితే 18 ఉండాలి, ఎన్లో అయితే 32 ఉండాలి. దాన్ని బట్టి ఇక్కడ 2 8 6 వచ్చింది. ఇక్కడ మనకు అన్నట్టు 3 షెల్స్ వచ్చాయి, బట్ 8 అంటే అవుటర్ ఆర్బిట్లో మీకు 8 ఉండాలి, కానీ ఇక్కడ 6 వచ్చింది కదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ అల్యూమినియం 13 చూడండి, 13 మనకి ఎలా 2 8 3 కదండి. సో ఇక్కడ కూడా మీకు 3 ఆర్బిట్స్ వచ్చాయి, 3 షెల్స్ వచ్చాయి. అండ్ మీకు అవుటర్లో మీకు ఎన్ని వచ్చాయి, అవుటర్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ కావాలి క్వశ్చన్లో, బట్ ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఫాస్ఫరస్ చూడండి 15 కదా, 15 అంటే మనకి ఎలా అక్కడ మనకి 2 8 5 కదండి, 2 8 5 మనకు అవుటర్ మోస్ట్లో 3 షెల్స్ వచ్చాయి, బట్ అవుటర్ మోస్ట్లో మనకి 8 ఉండాలి. ఇక్కడ కూడా మనకి 5 వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫైనల్గా మన ఆన్సర్ డీనే, బట్ ఆర్గాన్ కూడా మనం చెక్ చేయాలి కదా. ఆర్గాన్ 18 అంటే మనకి ఎంత అండి 2 8 8 చూడండి 3 షెల్స్ సరిపోయాయి, అండ్ అవుటర్ మోస్ట్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయండి, ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 259. ఇఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి, ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఇచ్చాడండి ఏ అండ్ బి అని చెప్పి, వాటి కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. అయితే దానివల్ల ఫామ్ అయ్యేది ఏది, ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చాడు, దానివల్ల మనకు అక్కడ ఏది ఫామ్ అయింది అనేది మనం చెప్పాలండి. చూడండి ఇంకా ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 1:2. ఇక్కడ పైన జస్ట్ కౌంట్ చేసుకోండి, మనకు వచ్చేస్తుంది అటామిక్ నెంబర్ ఏంటనేది 2 + 2 4 4 + 6 10 10 + 1 11 అంటే మనకి సోడియం కదండి, మనకు అక్కడ సోడియం అనమాట దాని యొక్క అటామిక్ నెంబర్. అండ్ నెక్స్ట్ బీది ఎంత 2 + 2 4 4 + 6 10 10 + 2 12 12 + 4 16 కదా. 16 అంటే ఏంటి మనకి సల్ఫర్ కదండి. సో బి ఎలిమెంట్ ఏంటంటే మనకి సల్ఫర్, ఏ అనేది మనకి సోడియం అండ్ బి ఎలిమెంట్ మనకి సల్ఫర్. సో వీటి యొక్క కాంపౌండ్ మనకి ఏమొస్తుందంటే వీటిని మనం కంబైన్ చేస్తే మీకు సోడియం ఒకటే రాదు కదా, సోడియం అండ్ సల్ఫేట్ మనకు సల్ఫర్ని కంబైన్ చేస్తే మీకు ఓన్లీ సోడియం రాదు, కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఎలిమినేట్. అండ్ ఆప్షన్ బి ఓన్లీ సల్ఫర్ కూడా మనకి రాదు, ఆప్షన్ బి ఎలిమినేట్. సో మనకి ఏబీ చూడండి, ఇక్కడ మనకి ఏబీ అని ఇచ్చాడు. ఏబీ అంటే ఏంటి, అక్కడ ఎన్ఏ అండ్ ఎస్ నార్మల్గా ఇచ్చాడు, అది మనకి అదేం కాదు. అంటే అక్కడ మనకి అక్కడ కాంపౌండ్ ఏంటనేది కూడా లోపల పెట్టలేదు. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ అంటే ఏబీ అనేది ఉంది చూడండి, ఏబీ వేరు, ఇక్కడ A2B వేరండి. A2B అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనకి సోడియం సల్ఫైడ్ అని ఇచ్చాడు. సో A2B ఏబీలో మనకి ఏది కరెక్ట్ అని చూద్దామండి. A2B అంటే మనకి సోడియంస్ మనకి 2 రావాలండి, సల్ఫర్ అనేది మనకి అక్కడ 1 రావాలి. ఇక్కడ మనకి ఏబీ అంటే సోడియం 1 సల్ఫర్ 1 రావాలండి, ఓకేనా. సో మనకు అలాంటి సోడియం 1 సల్ఫర్ 1 రాదండి, మనకి ఇక్కడ Na2S అనే ఫామ్ అవుతుందండి. Na2S అంటే మనకి అది సోడియం సల్ఫైడ్ అనమాట. సో మీకు అక్కడ 2 సోడియంస్ ఉంటాయి, 1 సల్ఫైడ్, అంటే 2 ఏ ఎలిమెంట్స్ కదండి. ఏని మనం సోడియం అన్నాము, బీని మనం సల్ఫర్ అన్నాము. సో ఏ అనేది 2 ఉంటుంది, బి అనేది 1 ఉంటుందండి. ఇక్కడ మనకి A2B అనేది కరెక్ట్, ఓకేనా. సోడియం సల్ఫైడ్, ఇది మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సి అండి. నెక్స్ట్ హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డస్ ఎన్ ఆక్సిజన్ ఆటమ్ హ్యావ్. చూడండి ఆక్సిజన్ అంటే మనకు అటామిక్ నెంబర్ ఎంత అండి, మనకి 8 కదా, అటామిక్ నెంబర్ 8 కాబట్టి 2, 6 కదండి. సో వ్యాలెన్సీలో మనకి ఎన్ని ఉంటాయండి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఏమని అడిగాడు హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డస్. ఓకే చూడండి ఇక్కడ మనకి ఆక్సిజన్కి ఎంత అండి, మనకి అటామిక్ నెంబర్ మనకి 8 కదా. సో 8 కాబట్టి మనకి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఎంత అండి, మనకి 2 and 6 కదా. సో ఇక్కడ మనకి ఇంకా ఎన్ని కావాలండి, హౌ మెనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే దానికి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ అంటే ఏంటంటే మనకి అది గెయిన్ చేసుకునే ఎలక్ట్రాన్స్, లేదంటే ఎన్ని లూజ్ చేసుకుంటాం ఆ ఎలక్ట్రాన్స్లో మనం వ్యాలెన్సీ అంటాం కదా. సో ఇక్కడ మనకి దానికి ఎన్ని అది ఆక్టేట్ కంప్లీట్ చేసుకోవాలంటే దానికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదండి. డూప్లెట్ కంప్లీట్ అయింది, బట్ ఆక్టేట్ కంప్లీట్ చేసుకోవాలంటే దానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదండి. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలని ఇక్కడ క్వశ్చన్ అండి. హౌ మెనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ డస్ ఎన్ ఆక్సిజన్ ఆటమ్ హ్యావ్, దానికి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దానికి కావాలి అని అడుగుతున్నాడండి. ఎన్ని వ్యాలెన్సీ కావాలి, వ్యాలెన్సీ అంటే ఏంటి, మనకి అది గెయిన్ చేసుకునే ఎలక్ట్రాన్స్ లేదంటే లూజ్ చేసుకునే ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ మనం ఎంత అని చెప్తామండి 2 కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 అంటే మనకి ఎన్ని కావాలి లేదంటే అది ఎన్ని డొనేట్ చేస్తుంది దాన్ని మనం వ్యాలెన్సీ అంటామండి. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏ అండి. నెక్స్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ గివెన్ బిలో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారండి. డాష్ ఇస్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్. చూడండి మీకు స్మాలెస్ట్ ఇన్ సైజ్ తెలియాలంటే మీరు లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళే కొద్దీ మీకు ఏమవుతుందంటే అటామిక్ సైజ్ అనేది తగ్గుతుందండి. మీరు పీరియాడిక్ టేబుల్లో మీరు చూసుకుంటే మీకు అక్కడ సో మీరు పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నారనుకోండి లెఫ్ట్ టు రైట్, ఇలా మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి ఆటం యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందండి, ఓకేనా.
సో అలా ఏంటంటే సోడియం తర్వాత మెగ్నీషియం వస్తుంది, మెగ్నీషియం తర్వాత మీకు అల్యూమినియం వస్తుంది. మీరు పీరియాడిక్ టేబుల్లో చెక్ చేయండి, మీకు ఫస్ట్ మీకు సోడియం కనిపిస్తుంది, దాని తర్వాత మీరు మెగ్నీషియం కూడా సెర్చ్ చేయండి, దాని తర్వాత అల్యూమినియం సెర్చ్ చేయండి. సో ఇలా మీరు లెఫ్ట్ టు రైట్ ఇలా వెళ్ళే కొద్దీ మీకు వెళ్తుంది కదా, అంటే మీకు సోడియం అనేది ఫస్ట్ కనిపిస్తుంది, మెగ్నీషియం దాని తర్వాత కనిపిస్తుంది, అల్యూమినియం దాని తర్వాత, అంటే వెంటనే అని కాదు. సో ఒకదానికి కొద్ది గ్యాప్లోనే కనిపిస్తుంది. సో మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఆటం యొక్క సైజ్ తగ్గిపోతుంది. అంటే ఫస్ట్లో ఉందనుకోండి మీకు దీని యొక్క సైజ్ పెద్దదనమాట, మెగ్నీషియం ఇంకొద్ది తగ్గుతుంది సోడియం కన్నా, అల్యూమినియం ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇది సింపుల్గా మీరు గుర్తుంచుకోండి. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి ఇంకా అది టాపిక్ ఇంకా అవ్వలేదండి, సో వస్తుంది. సో జస్ట్ మీకు ఇక్కడ స్మాల్ ఇంట్రడక్షన్ దానికోసం అంతే, అందుకనే పెద్దగా చెప్పను, ఎందుకంటే నేను కంటెంట్ మొత్తం మీ క్లాస్లో ఇస్తున్నా కాబట్టి. సో ఆటం యొక్క సైజ్ మీకు తగ్గుతుంది అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఆటం యొక్క సైజ్ అనేది తగ్గిపోతుందండి, సింపుల్గా అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకోలా కూడా మనం చెప్పొచ్చు దీన్ని. సో ఇక్కడ మనకి ఎవరిదండి ఆటం యొక్క సైజ్ చిన్నదంటే అల్యూమినియం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సి. ఇంకోలాగా ఎలా చెప్పాలంటే సపోజ్ చూడండి, సోడియం తీసుకున్నాం కదా, సోడియంకి మనకి ఎంతండి అటామిక్ నెంబర్ మనకి 11 కదా, అండ్ మెగ్నీషియంకి ఎంతండి మనకి 12 కదా, అల్యూమినియంకి ఎంతండి మనకి వాడు ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తున్నాను, అల్యూమినియంకి ఎంతండి 13 కదా. సో ఇవి మనకి ఎన్ని అంటే అటామిక్ నెంబర్ని మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం కదండి. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సరే మనకి 11 ఉంది, 12 ఉంది, 13 ఉంది. బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయండి మనకి అవుటర్ మోస్ట్లో ఉన్నవి, దీనికి 2 8 1 కదండి దీని కాన్ఫిగరేషన్, అండ్ దీని కాన్ఫిగరేషన్ ఎంతండి 2 8 2 + 8 10 10 + 2 12. సో 2 8 2, దీని కాన్ఫిగరేషన్ ఎంతండి 2 8 3 కదా. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి, అంటే ఈ వ్యాలెన్సీ తీసేసండి, మనకి ఇవి అవసరం లేవు, ఎందుకంటే ఇది మనకి వ్యాలెన్సీ, ఇది 1 డొనేట్ చేస్తుంది, ఇది 2 డొనేట్ చేస్తుంది, 3 డొనేట్ చేస్తుంది, ఇది మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్లు అండి, ఇక్కడ 10 ఉన్నట్లు, ఇక్కడ 10 ఉన్నట్లు, ఇక్కడ 10 ఉన్నట్లు, ఎందుకంటే మనకి 1 అనేది వేరే వాళ్ళకి డొనేట్ చేసేస్తుంది, అది స్టెబిలిటీ కోసం, అండ్ 2 అనేది వేరే వాళ్ళకి డొనేట్ చేసి 10ని అంటే స్టెబిలిటీ తెచ్చుకుంటుంది. ఇక్కడ అల్యూమినియం కూడా 3ని డొనేట్ చేసేస్తుంది కాబట్టి వీటిని మనం కౌంట్ చేయము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10, సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇక్కడ 11 కదండి, 11 అనేది మీకు 10ని అట్రాక్ట్ చేయడం కొద్దిగా ఈజీనే, అండ్ 12 అనేది కూడా మీకు 10ని అట్రాక్ట్ చేయడం ఈజీనే. బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి చూసారు, ఇక్కడ మీకు అల్యూమినియం 13 ఉన్నాయి కదండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీకు ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ మీకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అంటే మోర్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో మోర్ ఎలక్ట్రిక్ ఫోర్స్ దేనికి ఉంటుందో అక్కడ మీకు స్మాలర్ సైజ్ అనమాట అవి, ఓకేనా. అలా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు, ఇలా అయినా గుర్తుంచుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇందాక చెప్పా చూడండి, మీకు పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ నుండి రైట్ వెళ్ళే కొద్దీ ఆటం యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, దాని ప్రకారం కూడా మీకు అల్యూమినియం అంటే ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఎలిమెంట్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి 2 and 6 అంటే మనకి ఏంటంటే 8 కదా, 2 and 6 అంటే మనకి 8 8 అంటే మనకి ఏంటంటే ఆక్సిజన్ కదండి. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు, మనం ప్రతి ఆప్షన్ ప్రతిసారి చూసే అవసరం లేదు. 2 6 డైరెక్ట్గా మనకి 8 అనిపిస్తుంది, 8 అనిపించినప్పుడు మనకి అక్కడ ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మెటల్ది చూడండి, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి మెటల్ది. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాము. 2 8 ఎంత అండి మనకి 10 10 + 3 13. చూడండి 2 + 8 10 10 + 3 13 అని మనకు అల్యూమినియం మనకు ఒక మెటల్ అని తెలుసు, తను మనకి మెటలే అడిగింది. నెక్స్ట్ చూడండి 2 + 8 మనకి 10 10 + 16 ఏమవుతుంది సల్ఫర్. నెక్స్ట్ 2 + 8 10 10 + 4 ఇక్కడ ఇదేమవుతుంది 2 + 8 10 10 + 5 15 ఇది ఏమవుతుంది. సో మెటల్స్ అవుతాయా నాన్ మెటల్స్ అవుతాయా అర్థమవుతుందండి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకి అల్యూమినియం ఒక మెటల్. నెక్స్ట్ చూడండి 2 + 8 10 10 + 6 16 అనేది మీకు ఏమని చెప్పండి సల్ఫర్ అనేది ఏంటంటే నాన్ మెటల్ అండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు అది నాన్ మెటల్ అనమాట, సల్ఫర్ అనేది మనకి ఒక నాన్ మెటల్. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి 2 + 8 10 10 + 4 14 అనేది మనకి అక్కడ సిలికాన్ అండి. సిలికాన్ అనేది మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్లోనే, మెటలాయిడ్. సిలికాన్ అనేది జర్మనీ లాంటివన్నీ మనకి మెటలాయిడ్స్. నెక్స్ట్ 2 + 8 10 10 + 5 15 అని మనకి ఫాస్ఫరస్ అనేది కూడా మనకి ఒక నాన్ మెటల్. సో మనకి మెటల్ అనేది ఏంటంటే ఇక్కడ అల్యూమినియం ఆప్షన్ ఏ. ఇఫ్ ఎన్ ఎలిమెంట్ హ్యాస్ అన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి 2 8 7 అని ఇచ్చాడు. సో 2 8 7 అయితే వాట్ విల్ బి ఇట్స్ వ్యాలెన్సీ ఎంత అని అడుగుతున్నారు. 2+ అంటే మనకి ఇక్కడ వ్యాలెన్సీ ఎంత అవుతుందండి, ఒక ఎలక్ట్రానే కదా దానికి ఇంకా గెయిన్ కావాల్సింది. సో వ్యాలెన్సీ ఎంత అంటామండి, చూడండి వ్యాలెన్సీ అంటే నేను అక్కడ ఎలాంటి ఆన్సర్స్ చెప్తున్నాను అని మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో దాన్ని ఇక్కడ మనం వ్యాలెన్సీ అంటాం. ఇందాక కూడా మీకు చెప్పాను ఎన్ని గెయిన్ చేసుకోవాలి లేదంటే ఎన్ని లూజ్ చేసుకోవాలి, దాన్ని మనం వ్యాలెన్సీ అని అంటాము. సో ఇక్కడ మనకి ఇంకా ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి అది దాని యొక్క వ్యాలెన్సీ 1 అనమాట, ఆప్షన్ బి. నెక్స్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ 285 దెన్ ఫైండ్ ఇట్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. చూడండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే దానికి అటామిక్ నెంబరే కదండి. సో మొత్తం యాడ్ చేయండి మీకు అదే వచ్చేస్తుంది. 2 + 8 10 10 + 5 15 15 మనకి ఏంటంటే ఫాస్ఫరస్. మనకి ఇక్కడ నేమేం అడగలేదు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనకు యాడ్ చేయడమే కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనకి 15. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి 2 8 3 2 + 8 10 10 + 3 13 13 అంటే మనకి అల్యూమినియమే కదా, డైరెక్ట్గా మీరు ఆప్షన్ పెట్టచ్చు బి.
వాట్ ఈస్ ద కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నేను అల్యూమినియం ఆటం. చూడండి అల్యూమినియం మనకి ఎంత అండి 13 కదా. 13 అంటే మనం ఎలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎలా మనకి కాన్ఫిగరేషన్ ఇస్తాం 2 8 3 అంతే కదా. కేలోకి మీకు 2 వెళ్ళాలి, ఎల్లోకి 8 వెళ్ళాలి, నెక్స్ట్ మీకు ఎంలోకి ఎన్ని వెళ్ళాలి మీకు ఆల్రెడీ నేను కాన్ఫిగరేషన్ చెప్పాను. 2 8 3 కదండి మన ఆప్షన్ ఇక్కడ ఎంత బి. నెక్స్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ చూడండి ఇచ్చాడు. వాట్ విల్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ జస్ట్ బిలో ద ఎలిమెంట్ ఇన్ ఇట్స్ పీరియాడిక్ టేబుల్. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడండి. అది ఎంత చూడండి మనకి ఇక్కడ 2 + 2 4 4 + 6 10 10 + 2 12 12 + 3 15 15 అంటే మనకి అది ఏంటండి ఫాస్ఫరస్ కదండి. 15 అంటే మనకి ఫాస్ఫరస్ అనమాట. సో వాట్ విల్ బి ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ జస్ట్ బిలో ద ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. దీని బిలో ఉండేది మనకు అడుగుతున్నాడండి. దాన్ని మీరు పీరియాడిక్ టేబుల్ మీరు ఫాస్ఫరస్ కింద మీకు కనుక మీరు చూసుకుంటే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక పీరియాడిక్ టేబుల్లోని ఆర్సెనిక్ కనిపిస్తుందండి. ఓకేనా. ఆర్సెనిక్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే మనకి 33 అండి. మీరు పీరియాడిక్ టేబుల్ చెక్ చేయండి, నేను చెప్పేది మీకు రాంగ్ అనిపించిన డౌట్ వచ్చిన. ఓకేనా. ఆర్సెనిక్ మనకు అక్కడ 33. సో పీరియాడిక్ టేబుల్ అది దాని కింద ఉంటుంది. నెక్స్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ 284. 284 అంటే మనకి ఎంత వస్తుందండి 2 + 8 10 10 + 4 14 14 అంటే మనకి అక్కడ ఏమొస్తుందండి సిలికాన్ కదా. సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ మనకి 14 అండి. సో ఇక్కడ ఆప్షన్ మనకి బి. నెక్స్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 2881. చూడండి 2881 అంటే మనకి ఎంత అండి 2 + 8 10 10 + 8 18 18 + 1 19 19 అంటే మనకి ఏంటండి పొటాషియం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ పొటాషియం. సో ఇక్కడితో నేను మీకు గ్యాప్ ఇచ్చిన క్వశ్చన్స్ కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేసానండి. 270 వరకు నేను మీకు గ్యాప్ పెట్టాను, అది మీకు కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత మీకు ఇవి కూడా కంప్లీట్ చేశానండి. థర్డ్ టాపిక్ అటామిక్ న్యూక్లియస్ అని చెప్పి ఇవన్నీ నేను మీకు కంప్లీట్ చేశాను. ఒకసారి నా ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. మీకు ఇవన్నీ కంప్లీట్ చేశాను. బట్ అక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటి మీకు గ్యాప్ ఇచ్చాను. ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే అది మనకి పీరియాడిక్ టేబుల్ అయితే తెలుస్తుందని చెప్పి ఇవన్నీ అప్పుడు నేను ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశాక ఇవన్నీ నేను మీకు చెప్పానండి. ఐసోటోప్స్ ఇవన్నీ నేను మీకు క్లియర్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఐసోబర్స్ నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే గ్యాషెస్ లా అండి. సో దీనికోసం మీ ముందుకు వస్తాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.